ओम धरणी देवता पूजां च ऋषे ओम मेदिनी देवी वसुंधरा स्यात्तदा देवी वासुकी ब्रह्मस्पितनां क्षोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी देवीं माधवीं माधवप्रियां समर्पयामि मुखे आचमनीयां समर्पयामि भयादि पञ्चामृतादि फलोदक स्नानं समर्पयामि स्नानानन्तरं दुर्गां देवी प्रपद्ये लानवरो स्वागं भवति पितातॄणां करुणाचरो दानभिस्सि वाञ्छाग्नेतरं నేను క్రియేట్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జియో ఇష్యూ అయినాక సరిగ్గా 3 సంవత్సరాల క్రితం ఏప్రిల్ మాసంలో 2010లో ఈ పోలీస్ స్టేషన్ పనిచేయడం ప్రారంభించింది. ఒక విధంగా అది మొదటి మెట్టు అయితే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి బిల్డింగ్ నుంచి సొంత బిల్డింగ్లోకి మారడం, అప్పట్లో ఒక్కసారి జియోలో 5 పోలీస్ స్టేషన్లు క్రియేట్ అయినాయి. 5లో కూడా వీరుపేట ప్రజల అదృష్టం ఏంటంటే ఇదే ఫస్ట్ పక్కా బిల్డింగ్ తయారవుతుంది 5 పోలీస్ స్టేషన్లకి. దానికి హోమ్ మినిస్టర్ గారు మొదటి నుంచి కూడా స్థలం కేటాయింపు విషయం అయితేనేమి, ఈ పోలీస్ స్టేషన్ యొక్క శాంక్షన్ తెప్పించడంలో కూడా ప్రముఖ పాత్ర వహించి 5 పోలీస్ స్టేషన్లో కూడా మొదటి పోలీస్ స్టేషన్ ఇక్కడే పక్కా భవన్ వచ్చేట్టుగా కృషి చేసినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. నేను అనుకున్నాను ఇంతకుముందు వచ్చే ముందు 6 నెలల్లో పూర్తవుతుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, 4 మహిళా పోలీస్ స్టేషన్లు, వాటికి కూడాను వారి టైంలోనే ఆర్డర్స్ వచ్చేసి వీళ్ళని త్వరలో 1 నెల రోజుల్లోపు వస్తాయని అనుకుంటున్నాను. అంత బాగుంటే అది కూడా వచ్చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. పోలీసు ఉన్నతాధికారులు, ఏసీపీలు, వేదిక మీద ఉన్న కార్పొరేటర్ గారు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా, పత్రికా సోదరులందరికీ నమస్కారాలు. ముందు మీకందరికీ స్థానికంగా ఉన్న నాయకులకు దండించిన సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినప్పుడు ముందు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలంటే అక్కడ ఏదో ఒక రకమైన ప్లేస్ అయితే అవసరం ఉంటుంది. అలాంటి టైంలో స్థానికంగా ఉన్న వాళ్ళు ఆ విధంగా ముందుకు వచ్చి సహకారం అందించడం అనేది చాలా అవసరం. దానికి మీ అందరి సహకారాన్ని పోలీస్ శాఖ తరఫున కూడా స్థానిక శాసనసభ్యులుగా మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈరోజు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఎన్నో హార్డిల్స్ వస్తూ ఉన్నాయి, రకరకాలుగా ఇబ్బందులు గురవుతా ఉన్నా. నేను అనుకుంటా ఏసీపీ వనస్థలిపురం అయితే లాస్ట్ మూమెంట్లో ఒకసారి కోపం, మీరు అసలు ఫాలోఅప్ చేయట్లేదు, స్థలం కోసం మీరు వెళ్ళట్లేదు అనేది ఇటు ఎంఆర్ఓని ఇటు ఏసీపీ గారిని కోఆర్డినేట్ చేసి ఈరోజు ఈ స్థలాన్ని వాళ్ళకు అలాట్ చేస్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టడం చాలా సంతోషం. వీళ్ళని తొందరలో దీన్ని పూర్తి చేసి ఇటు పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికే కాకుండా వచ్చే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తాము, అందులో స్థానికంగా జిల్లాకు సంబంధించినంత వరకు ఇచ్చిన తర్వాత ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ స్థానికంగా నా నియోజకవర్గం అనేది కొంచెం స్వార్థం ఉంటుంది. కాబట్టి వచ్చిన 5 పోలీస్ స్టేషన్లలో ఫస్ట్ బిల్డింగ్ నా దగ్గర రావాలనే ఉద్దేశంతో నిజంగా అన్ని స్టేషన్స్కి స్థలం ఉంది, కానీ ముందు ఫండ్స్ నేను అలాట్ చేయించుకొని స్థలం కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. వాటి దీన్ని ఇమీడియట్గా కంప్లీట్ చేసి మిగతా పోలీస్ స్టేషన్స్కి కూడా ఏవైతే 4 సంవత్సరాల కిందట జిల్లాలో సైబరాబాద్ ఏరియాలో 5 పోలీస్ స్టేషన్స్ తీసుకున్నాము, వాటన్నిటి కూడా తొందరలోనే పక్కా బిల్డింగ్ కట్టుకోవడానికి కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, దీంతోపాటు ఇంతకుముందు సిపి గారు చెప్పినట్టు జనాభా బాగా పెరుగుతుంది. మనందరికీ తెలుసు రంగారెడ్డి జిల్లాలో జనాభా పెరుగుతుంది అనేదేమో మీడియాలో ఫోకస్ అవుతూ ఉంది. మొత్తం లెక్కలు చూసినా కూడా రంగారెడ్డి జిల్లాలోనే జనాభా పెరుగుతూ ఉంది. కానీ పెరుగుతున్న జనాభా ఎక్కడ పెరుగుతుందంటే సైబరాబాద్ ఏరియాలో మాత్రమే జనాభా పెరుగుతుంది అనేది వాస్తవం. మన నియోజకవర్గంలో లాస్ట్ నేను పోటీ చేసినప్పుడు 2.5 లక్షల ఓట్లు ఉంటే ఈరోజు 5 లక్షల ఓట్లకు పోయినాయి. అట్లాగే లైక్ ఎల్బీ నగర్ కానీ, కుత్బుల్లాపూర్ కానీ, ఉప్పల్ కానీ, మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా ఈరోజు 5 లక్షల వరకు ఓటర్లు 5 లక్షల వరకు ఉన్నారు. అంటే ఆ విధంగా ఒక్కొక్క నియోజకవర్గం మళ్ళీ 2 నియోజకవర్గాలు అయ్యేటంత జనాభా పెరిగింది. కాబట్టి జనాభాకి అనుగుణంగా
శాంతి భద్రతలు కాపాడాలంటే డెఫినెట్గా పోలీస్ శాఖని సంబంధించిన ఏరియాని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి సిపి గారు ప్రపోజల్ పెట్టినారు, ఒక 22-23 పెట్టినట్టున్నారు పోలీస్ స్టేషన్స్ కావాలి అంటే. ట్రాఫిక్ లా అండ్ ఆర్డరే కాకుండా ట్రాఫిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మన ఏరియాలో ముఖ్యంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలి ప్రత్యేకంగా అనేది కూడా ప్రపోజల్ ప్రభుత్వానికి పంపించున్నారు. 9 లా అండ్ ఆర్డర్ ఉంటే 9 ట్రాఫిక్ 7 ట్రాఫిక్ పెట్టున్నట్టున్నారు. సో ఇవన్నీ కూడా 9 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ కానీ, 4 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కానీ, 4 ఉమెన్ పోలీస్ స్టేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుండి ఆమోదించే దిశగా ఫైల్ని ప్రభుత్వం వరకు రావడం జరిగింది. తొందరలోనే వాటిని ఏర్పాటు చేస్తాం. అవి ఏర్పాటు చేస్తే మన నియోజకవర్గంలో కూడా ఇంకొకటి రావడానికి అవకాశం ఉంటుంది. అల్కాపూరి అనేది మన నియోజకవర్గంలో వస్తుంది. ఎల్బీ నగర్లో బండ్లగూడ అని, తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ 2 పోలీస్ స్టేషన్స్ ఎల్బీ నగర్ కాన్స్టిట్యూన్సీలో కూడా వస్తాయి. ఈ ఏరియాకి మరి ఒక 3 పోలీస్ స్టేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజలకు ఇంకా వీలైనంత తొందరలో సమస్య వచ్చినప్పుడు ప్రజలకి ఆ సమస్యను తీర్చడానికి వాళ్ళ దగ్గరికి చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది పోలీస్ శాఖ. కాబట్టి ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి సహకారం కూడా సంపూర్ణంగా ఉంది. మొన్న జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాస్ ఏవైతే 3500 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయాలనుకుంటున్నామో అందులో సైబరాబాద్ కూడా ప్రధానంగా మన ఏరియా కూడా వస్తుంది. కాబట్టి 450 కోట్లతో అవి కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను డిపార్ట్మెంట్ తయారు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా తీసుకోవడానికి ముందుకు వచ్చినారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి క్వార్టర్స్ ఏర్పాటు చేయాలంటే నిజంగానే ల్యాండ్ అవసరం ఉంది.